నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథనాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దామనుకుంటున్నాం. అంటే దయాగుణం గురించి. దాని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పే ఒక సంఘటనన్నమాట. అవును. మన దగ్గరున్న సమాచారం చూస్తే ఒక పెద్దింటి ఆవిడ ఆమె చేసిన ఒక చిన్న సహాయం ఒకరి జీవితాన్ని మొత్తం మార్చేసింది. కరెక్ట్. ఆశను అందించిన చేయి అని చెప్పుకోవచ్చేమో దీన్ని. ఆహా, మంచి పేరు. అంటే డబ్బు, హోదా ఇవన్నీ ఉన్నా కూడా వాటిని పక్కనబెట్టి మానవత్వం చూపడంలో ఎంత శక్తి ఉందో ఈ కథ చెబుతుంది. నిజమే. మనం ప్రధానంగా ఈ సంఘటన, ఆ తర్వాత ఏమైంది, దీని వెనుకున్న అసలు సందేశమేంటి, వీటిపై దృష్టి పెడదాం. సరేనా? తప్పకుండా. ఇది అంటే కేవలం ఏదో దానం చేశారు, పుణ్యం వచ్చింది అనే కథ కాదు. కాదు కాదు. అంతకు మించి మనుషుల మధ్య సంబంధాలు, కరుణ, ఒకరి పట్ల ఒకరికుండే శ్రద్ధ, ఆ గౌరవం, ఇవి ఎలా స్ఫూర్తినిస్తాయో, ఎలా మార్పు తెస్తాయో చెప్పే ఒక ఉదాహరణ లాంటిది. అవును. ఇక్కడ నాకు నిజంగా ఆసక్తిగా అనిపించిందేంటంటే, ఊరికే డబ్బులివ్వడం కాదు, అసలు అవసరమేంటి అని గుర్తించి దాన్ని కూడా చాలా గౌరవంగా తీర్చడం. అదెలా ఒక జీవితాన్ని మళ్ళీ నిలబెట్టగలదో ఇది చూపిస్తుంది. ఇదొక రకంగా సహాయం వెనుక ఉండే సైకాలజీని కూడా టచ్ చేస్తుంది. అవును కదా, మీరు చెప్పింది నిజం. సరే, ముందుగా కథలోని ఆ ముఖ్య వ్యక్తి సావిత్రి గారి గురించి కొంచెం చెప్పుకుందాం. ఆమె ఒక పెద్దింటి గృహిణి అని తెలుస్తోంది. అన్ని సౌకర్యాలు, సంపద ఉన్నావిడ. హ్మ్, డబ్బు, హోదా అన్నీ ఉన్నా ఆమె మనసులో దయా, కరుణ ఎప్పుడూ ఉండేవని కథనం చెప్తోంది. సరే, ఒకరోజు ఆమె అలా వీధిలో నడుస్తుంటే ఒక మూలన ఒక భిక్షగాడు కనిపించాడు. ఆ, అతను పాపం ఆకలితో వణుకుతూ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. బట్టలు చిరిగిపోయి నీరసంగా. ఊహించుకోవచ్చు. పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది ఎంత దీనంగా ఉన్నాడో. అయినా సరే, సావిత్రి అతని కళ్లల్లోకి చూసినప్పుడు ఏదో చిన్న ఆశ, ఒక రకమైన నిస్సహాయమైన అభ్యర్థన కనిపించిందంట. హ్మ్, అది ఆమెను చాలా కదిలించింది. అలా అనుకునుండొచ్చు. అవును, సహజంగా అదే చేస్తారు. అది వెంటనే వచ్చే రెస్పాన్స్ కదా. కానీ ఆమె ఆ క్షణం ఆగింది, ఆలోచించింది. ఇది చాలా ముఖ్యం. హ్మ్, కేవలం ఎమోషన్తో కాకుండా అసలు ఈ వ్యక్తికిప్పుడు నిజంగా ఏం కావాలి, డబ్బిస్తే ఏం చేస్తాడు, అది అప్పటికి మాత్రమే కదా, అసలు సమస్య ఆకలి కదా అని ఆలోచించింది. నిజమే. ఈ చిన్న గ్యాప్, ఈ ఆలోచన సమస్యను పైపైన కాకుండా మూలం నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం అన్నమాట. తక్షణ పరిష్కారం కంటే అసలైన అవసరం గుర్తించడం ముఖ్యమని ఆమె గ్రహించింది. ఇది సహాయం చేయడంలో ఒక మెచ్యూరిటీని చూపిస్తుంది. మీరన్నట్టు ఆ ఆలోచన రావడం గొప్ప విషయం. డబ్బులిస్తే ఆకలి తీరదు, అది వేరే దేనికైనా వాడచ్చు. అవును. అదే అన్నం పెడితే సరి. నేరుగా కడుపు నిండుతుంది. ఇది గ్రహించిన సావిత్రి వెంటనే ఇంటికి వెళ్ళింది. అక్కడ కూడా ఏదో మిగిలిపోయిందో లేక ఏదో పెట్టాలి కాబట్టి అన్నట్టు కాకుండా ఒక మంచి పూర్తి భోజనం తయారుచేసింది. చూడండి. అన్నం, పప్పు, మంచి కూర, పెరుగు. చివరికి ఒక చిన్న స్వీట్ కూడా పెట్టి ఒక పళ్ళెంలో నీట్గా సర్ది తీసుకొచ్చింది. ఆ శ్రద్ధ. అవును, ఆ శ్రద్ధ గమనించాలి. ఆకలితో ఉన్నవాడికి ఏదో ఒకటి పడేయడం కాదు, గౌరవంగా, తృప్తిగా భోజనం పెట్టాలనే తపన కనిపిస్తోందందులో. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం భౌతికంగా ఆహారం ఇవ్వడం కాదు, అది తయారుచేసిన విధానం, ఆ శ్రద్ధ, ఆ టైం, ఇవన్నీ కలిపి ఆ పనికి ఒక మానవ స్పర్శను ఇస్తున్నాయి. నిజమే. ఇది ఆమె పర్సనల్ కేర్, ఆ భిక్షగాడి పట్ల, అతని దీనస్థితి పట్ల ఆమెకున్న గౌరవాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాయి. ఏదో మొక్కుబడిగా, బాధ్యతగా చేసే దానంలా కాకుండా మనస్ఫూర్తిగా, ప్రేమతో చేసిన పని అది. అవును. ఇలా చేసినప్పుడు తీసుకునే వ్యక్తికి కేవలం వస్తువు మాత్రమే కాదు, ఇచ్చే వ్యక్తిలోని మానవత్వం, ఆదరణ కూడా అందుతాయి. ఇది భౌతిక అవసరాన్ని తీర్చడంతో పాటు మానసికంగా కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఒక రకంగా ఆమె ఆ అన్నంలో తన కరుణను కూడా కలిపిచ్చిందనమాట. ఇక ఆ తరువాత జరిగింది ఇంకా ఆశ్చర్యం, చాలా అసాధారణం కూడా. సావిత్రి ఆ భోజనం పళ్ళెం తెచ్చి అతనికి దూరంగా నిలబడి ఇవ్వలేదు, హ్మ్, లేదా ఎవరి చేతుకో ఇచ్చి పంపించలేదు. ఇది మనం ఊహించం సాధారణంగా. ఆమె నేరుగా భిక్షగాడి దగ్గరికి వెళ్ళి అతని పక్కనే, ఆ వీధిలోనే, ఆ మురికి నేలమీదే ఏమాత్రం సంకోచించకుండా కూచుంది. ఓ, అంతేకాదు, తన చేతుల్తో ఆ అన్నం కలిపి ముద్దలు చేసి అతనికి తినిపించడం మొదలుపెట్టింది. అద్భుతం. ఒక పెద్దింటి ఆవిడ, హోదా ఉన్న వ్యక్తి ఇలా చెయ్యడం ఎంత ఊహించని విషయం కదా. ఇది
ఇది కథనంలో అత్యంత కీలకమైన ఒక టర్నింగ్ పాయింట్ లాంటి అంశం. ఇది కేవలం దయకు పరాకాష్ట కాదు, సమాజంలో ఉండే అడ్డుగోడలను పగలగొట్టే చర్య. అవును. సావిత్రి తన హోదా, తన స్థాయి, ఆర్థిక అంతరం ఇవన్నీ ఆ క్షణం మర్చిపోయింది. పూర్తిగా పక్కన పెట్టేసింది. అతనితో సమానంగా నేలమీద కూర్చోవడం అది చాలా పవర్ఫుల్ సిగ్నల్. నేను నీకంటే గొప్పదాన్ని కాదు, మనమిద్దరం మనుషులమే అని చెప్పకనే చెప్పడం లాంటిది. నిజమే. ఇక తన చేతులతో తినిపించడం, ఆహా, అది కేవలం ఆకలి తీర్చడం కాదు, అది సాన్నిహిత్యం, ఆత్మీయత, ఒక రకమైన కేరింగ్, బహుశా ఎన్నో ఏళ్లుగా తను కోల్పోయినా లేదా అసలు ఎరగని మానవ స్పర్శను, గౌరవాన్ని అందించడం. హ్మ్. ఇది అతని ఆత్మగౌరవాన్ని మళ్లీ నిలబెట్టే ప్రయత్నం. ఈ చర్య అతని మానసిక స్థితిపై చాలా తీవ్రమైన పాజిటివ్ ప్రభావాన్ని చూపించుంటుంది. అందులో ఆశ్చర్యం లేదు. ఆమె భౌతిక దూరాన్ని తగ్గించడమే కాదు, వాళ్ల మధ్య ఉన్న మానసిక దూరాన్ని కూడా చెరిపేసింది. ఊహించగలం. ఆమె అలా చేస్తుంటే ఆ భిక్షగాడి స్పందన. అతను పూర్తిగా షాక్ అయిపోయాడు, నివ్వెరపోయాడు. బహుశా తన జీవితంలో అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురై ఉండదు. ఉండదు. ఇంత పెద్ద ఆబెద నా పక్కన ఈ నేలమీద కూర్చుని నాకు తినిపిస్తోందా అని నమ్మలేకపోయాడు. అతని కళ్లనుండి నీళ్లు ధారగా కారాయట. అమ్మా! ఆ కన్నీళ్లలో కేవలం ఆకలి తీరిన సంతోషం కాదు, బహుశా అవమానాలు, నిరాధరణతో గడ్డగట్టిన గుండె కరిగిన ఎమోషన్ కూడా ఉండి ఉంటుంది. ఖచ్చితంగా. ఆ తర్వాత అతను చాలా కృతజ్ఞతతో గొంతు పూడుకుపోయి అన్న మాటలు చాలా లోతైనవి. అమ్మా, నువ్విచ్చింది ఉత్త అన్నం కాదు, ఎప్పుడో మర్చిపోయిన మానవత్వాన్ని గుర్తుచేశావు. నేను కూడా ఒక మనిషినే